జోగిని సంధ్య అంటే తెలివనోళ్ళు ఎవరు ఉండరులా. ఇటు జోగినిలకు శివసత్తులకు ఆటే ఆట. ఎందుకంటే ఆ భగవంతునిలా మొత్తం లీనమైపోయి ఆ డప్పెట్లా మోగుతా మీ కాలట్లా మోగుతుంది. బోనాలు అంటేనే శివశక్తులు జోగిని వ్యవస్థ నాయి. మాకు అన్నిటికన్నా పెద్ద పండుగ. అలాంటిది హైదరాబాద్ బోనాలు అంటే మాత్రం దుమ్ము. అని ఇప్పుడు నిజంగా రంగమెక్కి భవిష్యవాణి చెప్తే ఆ మాటలన్నీ నిజమైతే అక్క మరి నమ్ముతారా ఈ జనాలందరూ? నమ్మిన వాళ్ళకి దీపం, నమ్మని వాళ్ళకి వెళ్తారు. అదంతే. దండాలు దండాలు దండాలు. ముందుగా అయితే ఈ తెలంగాణ ప్రజలకైతే ప్రత్యేక దండాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢం వచ్చింది కదా. ఇక ఆషాఢం వచ్చిందంటే ఈ నెల పొద్దు మొత్తం బోనాలు. తెలంగాణలో ఎక్కడ చూసినా మంచిగా ముక్క సుక్క భగవంతుని దీవెనలతోటి ఆశీస్సులతో అయితే మస్తు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక గిన్నెల భాగంగానే ఇప్పుడైతే నేనైతే జోగిని సంధ్య గారి ఇంటికి అయితే వచ్చిన. మరి జోగిని సంధ్య అంటే తెలివనోళ్ళు ఎవరు ఉండరులా. ఆమె గురించి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా చాలా విచారణ అయితే చాలా ఉంటది కదా. ఇంకా అట్లాంటి సంధ్య దగ్గరికి అయితే మనం వచ్చినాము. ఒక్కసారి మాట ముచ్చట్టయితే తప్పకుండా చేయాలి కదా. మరి నమస్తే అక్క. నమస్తే నాన్న. శనార్థి. శనార్థి అక్క. బాగున్నావయ్యా? నేను బాగానే ఉన్నా అక్క. మీరు ఎట్లున్నారు? దేవుని దేవాల నిమ్మలంగా ఉన్న తమ్మి. వారికి అమ్మవారు చూసినంత వరకు చల్లగా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఇక మంచిగా ముందుగా నీకు కూడా బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాన్న. సేమ్ టు యూ. ఇక బోనాలు వచ్చినాయంటే ఇటు జోగినిలకు శివసత్తులకు ఆటే ఆట. ఎందుకంటే ఆ భగవంతునిలా మొత్తం లీనమైపోయి ఆ డప్పెట్లా మోగుతా మీ కాలట్లా మోగుతుంది. దాని తర్వాత మీద బోనం పెట్టి రేపర్ ఇళ్ళలు పెట్టి ఇక ఎగిరిలనుకున్న సామిరంగా పోతరాజు మీ ఎంట రావాలి, ఊరంతా ఊగిపోవాలి. బోనాలు అంటేనే శివశక్తులు జోగిని వ్యవస్థ నాయి. మాకు అన్నిటికన్నా పెద్ద పండుగ. మీకు అన్ని పండుగలు ఉంటుండొచ్చు, కానీ మాకు వచ్చిందే ఒక పండుగ, బోనాల పండుగ. ఆషాఢ మాసం అమ్మవారి పొద్దులలో మేము అమ్మవారి గురించి అంకితం అయిపోయినాము. ఈ రోజు ఆషాఢ మాసము ఒక జోగిని వ్యవస్థలో పెద్ద పేరు, ఒక పీఠము. తెలంగాణలో ఒక బోనం అంటే ఒక మర్యాద, ఒక సంపదన. మనకి ఒక బతుకమ్మ ఎట్లుందో బోనం మనకు అట్లుంది. అలాంటిది హైదరాబాద్ బోనాలు అంటే మాత్రం దుమ్ము రేపుతోటి శివశక్తులు ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఉన్నాం. ఈ రోజు ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు కూడా బయటికి వెళ్ళని వాళ్ళు కూడా ఇలా బోనం ఎత్తుకొని అమ్మవారి గురించి సేవలు చేసుకుంటా ఇది చాలు, ఈ బోనం ఎక్కినాక మాది ఏదైనా సరే అని చెప్పి ఆడి పాడి ఎంజాయ్ చేస్తాం. అదొకటే పండుగ మాది. అలాంటి పండుగ గురించి ఈ రోజు నువ్వు వస్తావు తమ్మి. అలా మరి నాకైతే సంతోషంగా మిమ్మల్ని ఇట్లా చూస్తా అంటే నిమ్మలం ఉంటుంది తమ్మి. ఎందుకనంటే అమ్మవారి గురించి మేము ఉన్నాం కాబట్టి మా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నిమ్మలంగా ఉంటారు. సరే అక్క, మరి ఇంత మంచి శుభదినాన్ని అయితే నేను మీ దగ్గరకు వచ్చిన కదా, మరి బోనం యొక్క విశేషాలు ఏంటి, బోనం యొక్క విశిష్టత ఏంటిది, బోనం ఎట్లా తయారు చేస్తారు? శివసత్తులు బోనం ఎత్తుకునేటప్పుడు ఒక రకమైనటువంటి ఆ ఊపు వస్తుందంట. మరి మీరు బోనం ఎట్లా తయారు చేస్తారు? ఆ గుగ్గిలం తోటి కానీ, మైసాక్షి తోటి కానీ, ఆ పసుపు బండారి తోటి కానీ ఆ యొక్క అమ్మవారికి మీరు ఎట్లా పూజిస్తారు మరి ఈ విశేషమైన రోజున? ఆషాఢం అమావాస్య వచ్చిందనంటే మొదలు మన తొలి పంట, మన ధన ధాన్యం కూడా ఇంట్లోకి వచ్చే రోజు. అమ్మవార్ల కళ్ళకెళ్ళి బుక్కడంత అన్నం పెట్టింది ఏం కాదు. 24 రోజులు అమ్మవారిని మనం చూస్తే ఒక్కరోజే మనం చూసి పూజించే ఒక రోజు మాత్రము ఆషాఢం రోజు. మన ఇంటికాడ మన బోనాలు రోజు అమ్మవారు మనను కాస్తుంది. అన్ని రోజులు తిరిగి తిరిగి అలసిపోయిన అమ్మవారికి మనం నైవేద్యం పెట్టి అమ్మవారిని శాంతి చేసి ఊరికి గత్తర్ తలగకుండా, అప్పుడు గత్తర్ బీమారు లేదురు. నేను సైంటిఫిక్ గా కూడా మాట్లాడదాం. అది గత్తర్ బీమారు లేచినప్పుడు కూడా ఊరికి గావు బట్టి ఊరు మొత్తం కోసి పెట్టినాడు. దునపోతున్నరికి అమ్మగా నైవేద్యం పెట్టినాడు పోయిందని అన్నారు. ఎట్లా కోసి కుప్పలేసి అది ఊరంతా చల్లితే ఆ బ్యాక్టీరియా అనేది వాటికి బట్టి అటు పోయింది గత్తర్ రోగం. అలాంటి సైంటిఫిక్ లు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్తుంది ఏంటంటే మాత్రం అమ్మవారిని మేము కొలుస్తాం కాబట్టి మీరు అన్న బోనం ఎట్లా చెప్తామని. బోనం అని అంటే అన్నం మొదలు అమ్మవారికి పెట్టే నైవేద్యం. మన కొత్త పంటలకి ఇంత బియ్యం తీసుకుపోయి కడిగి అమ్మవారికి ఇంత నైవేద్యం వండి పెడతాం. అది కాకుండా బెల్లము. బెల్లం అని అంటే ఎట్లయినా ఈగలు దోమలు ఆలుతాయి, అవునా కాదా? సైంటిఫిక్ గా మనం మాట్లాడుకుందాం. అది అన్నం అమ్మవారి ముంగట రతి కొడతాం. రతి ఇంత పెద్దగా అవుతుంది. దాని మీద అందుకని అంటారు చూసినావా, అమ్మవారి రతి కొట్టిన తర్వాత గుడి దిక్కు ఎవరు పోవద్దు అని చెప్పేసి దాకా
ఆ బలన్నం ఊరు మళ్ళీ ఊరు చుట్టూ మళ్ళీ చల్లుతారు. అదే గత్తర్ బీమారు లేవకుండా సైంటిఫిక్గా. కానీ అమ్మవారికి ఎక్కే బోనం అంటే మట్టికుండ. ఇవాళ రేపు అందరూ ఏం చేస్తారు, ఈ స్టీల్ బిందెలల్లా ఇంత పెద్ద వెండి సరవడల్లా అట్లా చేస్తారు. మన తుర్తికి మనం చేస్తున్నాం, బంగారు బోనాలు తెస్తున్నాము. ఎండి బోనం బంగారు బోనం కూడా బల్కంపేట ఎల్లమ్మకు అట్లనే ఆ గోల్కొండ ఎల్లమ్మకైతే తీసుకొస్తున్నాం. కానీ అది కాదు బోనం అంటే. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బోనం అని అంటే మాత్రం అమ్మవారికి పెట్టేది కానీ మన ఆనందం గురించి చేసుకునేది కాదు. మట్టి కుండని ఊదించి అందులో పాలు పోసి పరమాన్నం వండి అమ్మవారి నైవేద్యం చేసుకొని పెరుగు శాఖ బెల్లం శాఖ తీసుకొని కల్లుడిల శాఖ తీసుకుపోయి అమ్మవారికి శాంతి కావాలని పెడతాం మనం. అలాంటిది చూడండి, కొందరు కింద బియ్యాలు పోసుకుని ఎత్తుకుంటారు బోనం. అలాంటి బోనాలు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వకండి. ఇంకోటి ఏందనంటే మాత్రము ఒక జోగిని వ్యవస్థలలో కూడా కొట్లాటలు పెట్టి పంచాలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బోనాల సీజన్లో మాత్రం అమ్మ కులానికి శనార్థి ఎవరు కొట్లాడ పంచాలు పెట్టుకోకండి. ఈరోజు తమ్మి మన గురించి జోగిని వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి వచ్చింది కదా. ఒక మాట చెప్తున్నా, మన బోనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బోనాల కొట్లాటలు మనం చేయకుండా చూసుకుని ఇజ్జత్ కాపాడుకుందాం. ఈసారి తమ్మిని ఒక మాట చెప్తున్నా, నువ్వేమనుకోకు. అమ్మవారి గురించి మనం బోధించుకుంటూ వచ్చినప్పుడు అమ్మవారి లెక్క మేము ఉన్నప్పుడు అని నువ్వు అన్నావు కదా, మళ్ళీ అమ్మవారి ఇజ్జత్ నువ్వు తీసుకుంటూ వచ్చిరు కదా తమ్మి. ఇప్పుడు మేము ఇంత బోనాలు ఎత్తుకొని ఆడిపాడి ఆడిపోయే వారికి మళ్ళీ నేను ఊకేసి పక్క పెట్టబట్టే ఎవరు పెట్టిరక్క? గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. మళ్ళీ దానికి మేము మాట్లాడుతాం తమ్మి. ఇప్పుడు గింత బోనాలు ఎత్తుకొనే పోయి ఆడ బోనాలు ఎక్కిస్తున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని ఎత్తురు. ఆ బోనం పడిపోతానే క్యూలు పెట్టి అది చెత్తు. మళ్ళీ మేము అంత బరువు బోనం ఎత్తుకోవాలి. యాపాకు రిమ్మలే 4-5 కేజీలు పడుతుంది నాకు రైన్గా వెలుసుకున్న వారికి. అలా అన్నము పరమాన్నము పూరీలు ఆకుకూర అమ్మవారికి ఎక్కే సామాగ్రి అన్ని పెట్టుకొని మీద కళ్ళు శాఖ బెల్లం శాఖ పోసుకొని దీపం ముచ్చుకొని గంగంట దీపం అమ్మవారికి నీళ్ళు ఎత్తుండాలని గండ దీపం ఎక్కెత్తుకొని పోతాం. మళ్ళీ అలాంటివన్నీ తీసుకోవద్దు, మళ్ళీ పక్కకు పెడుతున్నారు ఆయన. మళ్ళీ దానికి ఏం బాధ అనాలి, ఒక మాట చెప్పు. ఇలాంటిది ప్రతి ఒక్కటి అవుతుంది. గోల్కొండలో కూడా మొన్న కూడా చూసినాను. కాలు మామూలుగా దర్శనం చేసుకున్న తర్వాత నన్నే పక్కకు నూకింది ఆయన. అయ్యో, గోల్కొండ కాడ అమాస రేపు ఉందన్నంగా పోయినా జరగమ్మా అని అన్నట్టు నూకేసింది సీదా. ఇప్పటికి కూడా ఒకరు అన్నారు, ఫేమ్ గురించి చెప్తున్నావు కదా నువ్వు వీడియోలో. నాకు ఫేమ్ వస్తే కదా నన్ను గాడేం చెప్తుండే. ఇప్పుడు పక్క తీసుకొని దండేసి పంపిస్తాను. అంటే ఫేమస్ కోసం ఫేమస్ గురించి వీడియోలు చెప్తున్నా అన్నారు నన్ను. మళ్ళీ ఫేమస్ ఎప్పుడు ఏం చేయదు. ఫేమస్ అయితే అమ్మవారి దగ్గర నన్ను సీదా తీసుకుపోతారా ఏంటి? సచ్చేంత వరకు అమ్మవారి పేరు మీద ఉంటాం. ఆ ఫేమస్ వస్తే సీదా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి దీపం ముట్టిస్తారు. నేను చేస్తారా? ఎవరు చేయరు. ఏదైనా సరే కానీ ఈ తెలంగాణ జోగిని వ్యవస్థలో ఒక బోనం అని అంటే మనకి అమ్మవారి మీద ఉంటాం కాబట్టి ఆ బోనం ఒక్కటి గురించే సంవత్సరం మొత్తం వెయిట్ చేసి ఒక బోనం ఎక్కిస్తాం మనం వస్తాము. ఆ బోనాన్ని మాత్రం ఎవరు ఖరాబ్ చేయకుండా చూడండి. ఇలాంటి ఎవరన్నా కొట్లాటలు పంచాయతీలు పెట్టి పోలీసు వాళ్ళు కూడా చేయకండి. ఏదైతే మేమైతే బోనాన్ని ఎత్తుకొని అయితే వస్తామో దానికి ఒక లైనింగ్ సపరేట్గా చేస్తున్నాను 5 ఏళ్ళ నుంచి అంటున్నారు. ఎప్పుడు మేము వచ్చినా కానీ నూకేసడం జరుగుతుంది. ఒక జోగిని వ్యవస్థకి ఈరోజు మచ్చ అంటే ఇక మేము అంటేనేమో అన్నమనే బదలాన్ని చేస్తారు. కానీ ఆ బదలాం కన్నా మొదలు ఆ తప్పు మీరు సరిదిద్దుకోండి. సరిదిద్దుకున్న తర్వాత మళ్ళీ నానండి. మేము గుళ్ళు కూలిపోయినా కొట్లాడుతున్నాం శివశక్తులం జోగినీలం. అమ్మవారి చెడ్డ మంచిగా మేమే ఇవాళ బోనం ఎత్తుకొని ఏ సినిమా యాక్టర్ వచ్చినా కానీ 2 నిమిషాలు చూస్తారో చూడరో. ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఒక శివశక్తులు బోనం ఎత్తుకొని వస్తుందంటే ఎట్లా ఆడుతుంది చూడరా అమ్మవారు. ఇప్పుడు మీ ఆటలతోటి మీ పాటలతోటి గదే కదా మరి సంవత్సరం మొత్తము మాకు అమ్మవారి గురించి అంకితం అయితే మేము అమ్మవారు మనల్ని చూసినందుకు ఒక్కరోజు అమ్మవారి కడుపు నింపడానికి మేము ఉంటాం. ఆ ఒక్క రోజన్నా మాకు హెల్ప్ చేయండి. ఈ గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇలాంటి హెల్ప్ చేస్తే మనకే ఏది లేకుండా మన రాష్ట్రాలే నిమ్మలంగా ఉంటాడు చూస్తుంది. అదొక్కటి మాత్రం తప్పుగా అనుకోకుండా ఏదో ఇవ్వాలని పాయింట్ ఆఫ్ చేసి మీరు అంటున్నందుకు తమ్మి ఏమనుకోకు నువ్వు కూడా. సరే అక్క, గట్ల ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పింది మంచి ముచ్చట అయితే సర్కార్ వాళ్ళు కూడా మంచిగా దాన్ని క్లారిఫై చేస్తారు. మీకు కావాల్సిన క్యూ లైన్ లో మీకు ఇస్తారు. ఇంకొక ముచ్చట్లో పోతక్క, మరి ఈ ఆషాఢములనే బోనాలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆషాఢ మాసం కాగానే ఇప్పుడు అత్తనైతే కోడల ముఖం చూడొద్దు, కోడలైతే అత్త ముఖం చూడొద్దు అనేది ఒకటి ఉంటది కదా మన సంస్కృతి సాంప్రదాయంలో. ఇక నిజానికి మరి అత్తగారింటి కాడ ఉన్న కోడలు అమ్మగారింటికి ఎందుకు పోతుంది ఈ ఆషాఢ మాసంలో? ఒక మాటగా వింటావు నాయన, నువ్వు ఫస్ట్ అన్నావు ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు వేస్తారని. ఈ తొలకరి జిల్లులకి ఏదైతే బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుందో అలాంటి బ్యాక్టీరియాలలో కొన్నేండ్ల కింద జమానాలో
అదే బ్యాక్టీరియా ఫంగస్ల వల్ల గత్తర్ బీమార్లు వేసినాయి, కక్కుడు ఎరువులు పుట్టినాయి. అలాంటప్పుడు మనం సైంటిఫిక్గా ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ అప్పుడు అమ్మవారు వచ్చే ఇంత చేస్తున్నందుకు నాకు ఏదన్నా పరికారం పెట్టి నేను చేస్తాను అన్నదంట. ఎందుకనంటే ఏ అమ్మవారు కానీ ఆటలు కోయమని పెట్టదో, ఏదో బలి పెట్టమని కొట్లాడింది అయినా అది మన మనస్తృప్తి చేస్తాం. కానీ ఏ కన్న తల్లి అయినా సరే రక్తం చూస్తాను అన్నదు. కొందరు ఉన్నారు దేవుళ్ళల్లో కూడా కొందరు ఉన్నారు, కానీ అన్ని దేవుళ్ళని బదనాలు చేయకండి. ఆషాఢ మాసంలో గత్తర్ బీమారులు ఇవ్వకుండా మనం అమ్మవారి శాంతి గురించి చూసుకుంటా ఈ రోజు నైవేద్యం పెట్టి మన పిల్ల పాపల కాడికని తొట్టి తోరణం చల్లగా ఉండాలి, అత్తమామ కాడికని మొగడు చల్లగా ఉండాలి, పిల్ల జల్ల బచ్చ మంచిగా ఉండాలని అమ్మవారి దగ్గర దేవుని తెచ్చుకుంటానికి మనం పెట్టుకుంటాం. ఇలాంటిది ఆషాఢ మాసంలో కొందరు అంటారు అట్లా చేసుకురు ఇట్లా చేసుకురు కార్తీక మాసం అది అని అంటారు. కానీ అమ్మవారి బోనం ఎక్కించుడు ఈ ఆషాఢ మాసంలో బీమారులు గత్తర్ బీమారులు ఇట్లా లేవకుండా ఏది లేవకుండా అంత కరోనా కూడా బోనాలు అప్పుడేమైనా చేసిందా? అందరు అన్నారు లైన్ మెయింటెనెన్స్ చేయాలి, ఇంత దూరం ఉండి బోనాలు ఎక్కియాలి, బోనాలు బంద్ పెట్టుకోవాలి, చాకలు పోసేవాళ్ళని అన్నారు. కానీ అంత బీమారులు వేసినప్పుడు కూడా దాన్ని ఒడగొడతా అన్నది లాస్ట్కి యాపాకి నీళ్ళతోనే పోయింది. అవునా కాదా? కరోనా సూదులు ఇచ్చిరి, అజ్జేసిరి ఇచ్చేసి దేనికి పోయింతాం? నువ్వు ఒక్క మాట చెప్పు. రంగం మీద భవిష్యత్తు చెప్పుకుంటే అమ్మవారు వచ్చినాడు నాకు సాకలు పోయండి దాని గత్తర్ బీమారి పొడగొడతాను చెప్పింది. స్వర్ణాల తక్క చెప్పింది. అదే మా అంకల్లమ్మ గుళ్ళ. అదే తర్వాత సంవత్సరం ఇప్పుడు కరోనా ఉందా అని ఇప్పుడు నిజంగా రంగం ఎక్కి భవిష్యవాణి చెప్తే ఆ మాటలన్నీ నిజమైతే అక్క మరి నమ్ముతారా ఈ జనాలందరూ? నమ్మిన వాళ్ళకి దీపం, నమ్మని వాళ్ళకి వెళ్తురు, అదంతే. అంటే దేవుడాన్ని పోలుస్తాం మనము, దీపం పెట్టినట్టే వెళ్తురు అని చూసుకుంటాడు ఒకడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇలాంటి తప్పించుకోవటానికే ఎంతో మంది చేస్తున్నారు. కానీ ఒక బోనాలు అన్న వారికి మనం అమ్మవారికి చేస్తాము, అమ్మవారి సేవకున్నాము, ఆ సేవకే మళ్ళీ చూసుకొని. కానీ గలీజ్ విషయాలలోకి అయితే చూడకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.